అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు సరఫరా కావడంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను ఫ్లయింగ్ స్క్వాడ్స్తో నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యత లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని అంగన్వాడీ టీచర్లకు సూచించారు సీతక్క. నాసిరకం వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు సరఫరా కావడంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను ఫ్లయింగ్ స్క్వాడ్స్తో నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యత లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని అంగన్వాడీ టీచర్లకు సూచించారు సీతక్క. నాసిరకం వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు సరఫరా కావడంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను ఫ్లయింగ్ స్క్వాడ్స్తో నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యత లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని అంగన్వాడీ టీచర్లకు సూచించారు సీతక్క. నాసిరకం వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అంగన్వాడీ సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? సూర్య, అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. వాటిపైన ఫోకస్ పెట్టింది. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో కొంతమంది కాంట్రాక్టర్లు కావాలని అక్కడ ఈ నాసిరకం వస్తువులను అందిస్తున్నారు, నాసిరకం గుడ్లను పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఇట్లాంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే ఈ నాసిరకం గుడ్లు పంపిణీ చేస్తున్నారో అలాంటి కాంట్రాక్టర్ల మీద చాలా సీరియస్ అవుతుంది ప్రభుత్వం. ఇప్పటికే దాని మీద ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టింది. నిన్న సెక్రటరియట్లో జరిగినటువంటి సమీక్షలో అధికారులకు ఈ విషయం పైన చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అధికారులు కూడా నిఘా వేయాలి, తూతుమంత్రంగా వాళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చి వదిలేయద్దు. ఒకవేళ అధికారులు కూడా వాళ్ళకి కనుక వత్తాసు పలికితే అట్లాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న మంత్రి సీతక్క చాలా సీరియస్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా ఇట్లాంటి అక్రమాలు జరిగాయి. వాస్తవానికి వీళ్లకు గత ప్రభుత్వ హయాంలోనే ఈ 2 ఏళ్ల కాంట్రాక్టులు అనేది అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే ఈ గుడ్ల పంపిణీ చేస్తున్నారో దానికి సంబంధించి 2 ఏళ్ల కాంట్రాక్టు ఉంది. ఈ 2 ఏళ్ల కాంట్రాక్టు ఉంది కాబట్టి వాళ్ళు కావాలని ఇక 2 ఏళ్ల పాటు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతోనే కావాలనే ఇట్లా ఈ నాసిరకం గుడ్లను పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వాటిపైనే అధికారులంతా కూడా చాలా సీరియస్గా ఉండాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి సమీక్షలో సీతక్క అధికారులందరూ కూడా సూచించారు. అయితే ఇక అంగన్వాడీ టీచర్లు కూడా ఎవరైతే అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నాసిరకం గుడ్లను అందిస్తా ఉన్నారో అలాంటి కాంట్రాక్టర్లకు సంబంధించిన దాంట్లో ఆ బాధ్యతను అంగన్వాడీ టీచర్లే తీసుకోవాలని చెప్పేసి మంత్రి సీతక్క కూడా సూచించారు. ఎందుకంటే డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి గుడ్లు ఇస్తున్నారు అనే దానిపైన అక్కడ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు అలాంటి దానిపైన కొంత సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే పై స్థాయి అధికారులకు ఆ కాంట్రాక్టులో అవలంబిస్తున్న విధానాలు, తర్వాత నాసిరకం గుడ్లు అందిస్తున్న సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు పై స్థాయి అధికారులకు అందించాలి ఆ సమాచారం అని చెప్పేసి నిన్న సీతక్క అధికారులకు సూచించారు. వాస్తవానికి ఈ అంగన్వాడీ నుంచి చాలా మంది కూడా అంటే చిన్నపిల్లలకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు గుడ్లు అందిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ నాసిరకం కనుక గుడ్లు ఇస్తే సో వాళ్ళు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ నాసిరకం గుడ్లను అందించకూడదు. వాళ్ళకు నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. కాబట్టి అందులో భాగంగానే ప్రభుత్వము అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ గుడ్లను ఇస్తుంది. కానీ ఇచ్చే వాటినే నాసిరకంగా ఇస్తే వాళ్ళకు మరింత అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటిని ఎక్కడ కూడా ఊరుకునే లేదు. అట్లాంటి కాంట్రాక్టర్లను అవసరమైతే అట్లాంటి కాంట్రాక్టర్లను ఎంబడే తొలగించాలని చెప్పేసి అధికారులకు మంత్రి సీతక్క నిన్న చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ఎప్పటికప్పుడు వీటి మీద పర్యవేక్షణకు కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ప్రత్యేకంగా నియమించి ఈ పర్యవేక్షణ కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నిన్న సీతక్క చెప్పారు. ఓవరాల్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి వీటిని మరింత బలోపేతం చేయడం, తర్వాత ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో
కొన్ని సౌకర్యాలు లేవనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ సౌకర్యాలు కల్పించడం, క్వాలిటీతో కూడుకున్నటువంటి ఈ నాణ్యమైనటువంటి గుడ్లను అందించడం, తర్వాత అక్కడికి వచ్చే ప్రతి వారిని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా అన్ని సాల్వ్ చేసి వాళ్ళని ఇంటికి పంపించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక కాంట్రాక్టులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాల వాళ్ళ కాల పరిమితి కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఈ 2 సంవత్సరాలు ఎక్కువగా ఉన్నది. సో ఈ 2 సంవత్సరాల్లో మమ్మల్ని ఎవరిని కూడా తీసేయరనే ధీమాతోనే వాళ్ళు ఇట్లాంటి అక్రమాలకు పాడుపడుతున్నారని చెప్పేసి అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళను కొంత తగ్గించే అవకాశం కూడా ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో అధికారులు కూడా నిన్న జరిగినటువంటి సమీక్షలో మంత్రి సీతక్క ఈ విషయం పైన కూడా కొంత ఆలోచించాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు. ఈ 2 సంవత్సరాల నుంచి వీలైతే 1 సంవత్సరానికి తగ్గించాలని చెప్పేసి కూడా చెప్పారు. సో అట్లాంటి టైంలోనే కొంత ఇలాంటి అక్రమాలను అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ఇలాంటి విషయంలో కాంట్రాక్టర్లు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ ఎగ్స్ అనేది పంపిణీ చేస్తాం కాబట్టి ఇలాంటి విషయంలో కొంత క్వాలిటీతో కూడినటువంటి గుడ్లను మాత్రమే అందియాలి. ఇట్లా నాసిరకం గుడ్లను అందిస్తే కొంత అనారోగ్య బారిన పడతారు కాబట్టి అటు అధికారులు ఇటు కాంట్రాక్టులు కూడా ఈ విషయంలో ఆలోచించాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి సమీక్షలో అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. సూర్య.